హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణిని. మన కుకింగ్ ఛానల్ వంటల అడ్డాకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్వీట్ పొంగడాలు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పొంగడాలను ట్రై చేస్తే గుల్లగా స్మూత్గా వస్తాయి. పొంగడాలను తయారు చేసుకోవడానికి ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1 కేజీ బియ్యాన్ని తీసుకుని నానబెట్టుకుంటున్నాను. బియ్యం ములిగే వరకు నీళ్లు పోసుకుని 24 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మనం ఇక్కడ రేషన్ బియ్యం తీసుకోవాలి. మనం పొంగడాలు రేషన్ బియ్యంతో చేసుకుంటే పొంగడాలు చాలా బాగా వస్తాయి. 24 గంటల తర్వాత బియ్యం ఇలా నానుతాయి. ఇలా నానిన బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న బియ్యాన్ని 5 నిమిషాల పాటు నీళ్ళన్నీ వాడనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా తడిగా ఉన్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పిండిలా చేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటూ మిక్సీ చేసుకుంటే ఉండలు కట్టకుండా మెత్తటి పిండిలా అవుతుంది. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని పిండి జల్లుల్లోకి వేసుకుని జల్లించుకోవాలి. పిండి కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి జల్లెడ గమ్ముని పట్టదు. నేను ఇక్కడ చూపించిన విధంగా చేతితో ఇలా రుద్దుతూ జల్లించుకుంటే పిండి గమ్ముని పడుతుంది. పిండి అంతా ఇలా జల్లించుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఇలా అద్దుకోవాలి. ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకుందాం. దానికోసం 1 కేజీ బెల్లం తీసుకొని బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. మనం 1 కేజీ బియ్యం తీసుకున్నాం కదా, 1 కేజీ బియ్యానికి 1 కేజీ బెల్లం సరిపోతుంది. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని కొంచెం బెల్లం పాకం నీటిలోకి వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా చేతికి అంటుకోకుండా లేత ఉండలా అవ్వాలి. గట్టిగా అవ్వకూడదు ఉండ. ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం పాకంలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత యాలకుల పొడి వేసుకోవాలి. ముందుగా ఉంచుకున్న పిండిని కొద్దిగా పాకంలో వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. అసలు ఉండలు లేకుండా అలా తిప్పుతూ ఉండాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా గరిటెతో చలిమిడిని వేస్తుంటే ఎంత పలుచగా ఉంది అలా ఉండాలి. అప్పుడు వరకు మనం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చలిమిడిని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పొంగడాలు గుల్లగా వస్తాయి. మనం రాత్రే చలిమిడి చేసుకుని పొద్దుటే వేసుకున్న పొంగడాలు చాలా బాగా వస్తాయి. 4 గంటల తర్వాత చూస్తే చలిమిడి ఇంత గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ చలిమిడిని దోసెల పిండిలా పల్చగా కలుపుకోవాలి. దానికోసం గోరువెచ్చని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఆ చలిమిడిలో అసలు ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. మనం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవడం వల్ల సోడా వేయకుండానే మనకి పొంగడాలు గుల్లగా వస్తాయి. నేను ఇక్కడ చూపించిన విధంగా ఇంత పలచగా కలుపుకోవాలి. మరింత పలచగా కలుపుకోకూడదు. పలచగా కలుపుకోవడం వల్ల పొంగడాలు నూనె లాగేసి పొంగవు. ఇప్పుడు పొంగడాలను వేయించుకోవడానికి గుంటగా ఉన్న కళాయిని తీసుకుని సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె ఇలా కాగిన తర్వాత
నేను ఇక్కడ చూపించిన విధంగా గుంటగట్టితో చలిమిడి తీసుకుని నూనెలో వేసుకోవాలి. పొంగడాలను ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పొంగడాల్లో మధ్యన చలిమిడి కింద ఉండిపోతుంది. పొంగడం పైకి లేచిన తర్వాత నెమ్మదిగా గరిటెతో తిప్పుకోవాలి. పొంగడం ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. పొంగడం ఒకటి వేయించుకున్న తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. ఒకేసారి కళాయిలో 1, 2, 3 అలా వేసుకోకూడదు. అలా వేసుకోవడం వల్ల పొంగడాలు ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అనవై పిండి అంతా నేను ఇక్కడ చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని పొంగడాలన్నీ వేసుకోవాలి. పొంగడాలన్నీ నేను ఇలా వేసుకున్నాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో, ఎంత గుల్లగా కూడా వచ్చినాయో. నాకు 1/4 కేజీ బెల్లానికి సుమారుగా 70 పొంగడాల వరకు వచ్చినవి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట బెల్ కూడా కొట్టండి ప్లీజ్.